నమస్తే, నేను మీ అశ్విని కుమార్. నరేంద్ర మోడీ మూడోసారి ఎన్నికయ్యాక కూడా ఏమిటి ఇంకా కొత్త బిల్లు ఏం పెట్టట్లేదు, ప్రవేశపెట్టలేదు, ఏమిటి అని చాలామంది ఆలోచించారు. ఆఖరికి రాజ్యసభలో సరైన బలం లేక ఇంకా కొన్ని బిల్స్ మీద, ముఖ్యంగా యూసీసీ ఇవన్నీ కూడా వేచి చూసే ధోరణిలోనే ఉంది ఎన్డీఏ ప్రభుత్వం లేదా మోడీ సర్కార్. ప్రస్తుతానికి జూలైకి ఎన్డీఏ బలం పూర్తిగా రాజ్యసభలో చాలా వరకు తగ్గిపోయింది. రాజ్యసభలో 245 స్థానాలు ఉంటాయి. అందులో 4 స్థానాలు జమ్మూ కాశ్మీర్ సంబంధించి వేకెంట్గా ఉంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి జమ్మూ కాశ్మీర్కి. అట్లాగే 4 నామినేటెడ్. అవి తీసేస్తే 237 స్థానాలు. 237 అంటే హాఫ్వే మార్క్, 119 స్థానాలు ఉండాలి. దాదాపు జూలైకి రాజ్యసభకు సంబంధించి ఎన్డీఏ బలం తగ్గింది, బీజేపీ బలం కూడా తగ్గింది. అందుకే ఎన్నికలు అయ్యే వరకు కూడా వేచి చూశారు ఎన్డీఏ ప్రభుత్వం. ప్రస్తుతానికి రాజ్యసభ బలం ఎలా ఉంది, ఏ పార్టీకి ఎలా ఉంది? ఎందుకంటే 12 స్థానాలకి జరిగినాయి. 12 స్థానాల్లో 11 స్థానాలు ఎన్డీఏ గెలుచుకుంది. 9 స్థానాలు అందులో బీజేపీ, 2 బీజేపీ అలయన్స్ లేదా ఎన్డీఏ కూటమికి సంబంధించి. ఒక్క స్థానం మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది. అది కూడా తెలంగాణ నుంచి అభిషేక్ సింగ్ అన్అపోజ్డ్గా ఎన్నికయ్యారు కాబట్టి ఆ ఒక్క స్థానం కాంగ్రెస్ గెలుచుకుంది. ప్రస్తుతం రాజ్యసభలో పార్టీ బలాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అని చూస్తే కనుక మనం బీజేపీ స్ట్రెంత్ 96కి పెరిగింది. అట్లాగే ఎన్డీఏ కూటమిది 112. అట్లాగే ఎన్డీఏ అలయన్స్ ఎన్సీపీ ఫ్యాక్షన్ అజిత్ పవార్ నుంచి, అట్లాగే రాష్ట్రీయ లోక్మంచ్ నుంచి కూడా ఒక్కొక్కరు గెలిచారు. ఇది కాకుండా ఎన్డీఏ కూటమికి 6 నామినేటెడ్, 1 ఇండిపెండెంట్ మెంబర్ మద్దతు కూడా ఉంది. ఇంకా బీజేపీ క్యాండిడేట్స్ అన్అపోజ్డ్గా గెలిచిన వాళ్ళు ఎవరు అని చూస్తే మనం రంజన్ దాస్, రామేశ్వర్ తేలి వీళ్ళు అస్సాం నుంచి, మనన్ కుమార్ మిశ్రా బీహార్ నుంచి, కిరణ్ చౌదరి హర్యానా నుంచి, జార్జ్ కురియన్ మధ్యప్రదేశ్ నుంచి, దిర్యాషీల్ పాటిల్ మహారాష్ట్ర నుంచి, మమతా మొహంతా ఒడిశా నుంచి, రవనీత్ సింగ్ బిట్టు రాజస్థాన్ నుంచి, రాజీవ్ భట్టాచార్జీ త్రిపుర నుంచి. కాంగ్రెస్ ఇందాక నేను చెప్పినట్టే అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ నుంచి ఎన్నికారు. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి నితిన్ పాటిల్ మహారాష్ట్ర నుంచి, అట్లాగే ఆర్ఎల్ఎం నుంచి ఉపేంద్ర కుష్వా అప్పర్ హౌస్ బీహార్కి వీళ్ళు కూడా ఎన్నికయ్యారు రాజ్యసభకి. సో చాలా మనం అంతకుముందు ఎన్నికలప్పుడు కూడా చూడవచ్చు. ప్రస్తుతం కూడా చాలా బిల్స్ పెండింగ్లో ఉండిపోయినాయి రాజ్యసభలో. ఆ బిల్స్ అంతా కూడా మళ్ళీ ఒకసారి కదులుతాయి అనుకుంటున్నారు. కిందటి ఎన్నికలకు ముందంటే జనతాదళ్ బీజు పట్నాయక్ది, అట్లాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా కొన్ని బిల్స్కి మద్దతు తెలిపారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేరు, చంద్రబాబు నాయుడు కాబట్టి. అట్లాగే ఒడిశాలో కూడా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ప్రస్తుతం మనం వీళ్ళు రాజ్యసభలో బిల్లు పెడితే ఏమైనా మద్దతు ఇస్తారా ఎవరా అని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచించింది బలం లేనప్పుడు. ప్రస్తుతానికి పూర్తి బలం వచ్చింది కాబట్టి ఇక బిల్స్ వక్ఫ్ బోర్డుకి సంబంధించింది అయితే జాయింట్ పార్లమెంట్ కమిటీలో జేపీసీలో ఉంది. మిగతా బిల్స్కి మాత్రం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ కూటమి చూసుకుంటే కనుక 88 మంది ఎంపీలు ఉన్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్కి 11 మంది ఉన్నారు, ఏఐడిఎంకే 4, బీఆర్ఎస్కి 4, బీఎస్పీకి కూడా 1 మెంబర్ ఉన్నారు. అట్లాగే ఇండిపెండెంట్గా ఒకరు ఎవరికి మద్దతు తెలపకుండా ఉన్నారు. సో ప్రస్తుతానికి బీజేపీ లేదా ఎన్డీఏకి అప్పర్ హౌస్ రాజ్యసభలో కూడా పూర్తి బలం వచ్చింది. సో లోక్సభలో, రాజ్యసభలో ఇప్పుడు బలం సాధించారు కాబట్టి రాబోయే రోజుల్లో మనం చాలా కొత్త బిల్స్ బీజేపీ ప్రవేశపెడుతుంది. ఎప్పటి నుంచో మోడీ చెప్తున్నట్టుగా కొత్త చేంజెస్ తీసుకొస్తాం, రిఫార్మ్స్ తీసుకొస్తాం అని చెప్తున్నారు. వాటన్నిటికీ కూడా బ్రేక్ పడడానికి కారణం రాజ్యసభలో సరైన బలం లేకపోవటమే. ప్రస్తుతానికి ఈ సంఖ్య హాఫ్వే మార్క్ దాటింది కాబట్టి 119 దాకా ఉంది కాబట్టి ఇక నుంచి మనం రాబోయే రోజుల్లో సెక్షన్స్లో రాజ్యసభలో అట్లాగే లోక్సభలో కూడా మోడీ 3 ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్స్ అయితే ఆమోదం పొందుతాయి. కాబట్టి కొత్తగా మనం చాలా పెండింగ్ ఉన్నాయి. చాలా కొత్త రిఫార్మ్స్ అని ఎప్పటి నుంచో చెప్తున్నారు, మోడీ 3లో చూస్తారని. ఆ బిల్స్ అయితే ఖచ్చితంగా ప్రవేశపెడతారన్నది మనకు వార్త బాగా వినబడుతుంది. థ్యాంక్ యూ.